చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతుంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండలవాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్ని అవకతవకలే. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు. ఏమని బొంకుతున్నాడు ఆయన అహంకారం కానీ ఆయన బుకాయింపు కానీ. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా రారా హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా మనందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా సావుకారులమైనా మూర్ఖులమైనా తెలియవాలి ఎట్టటోళ్ళన్నా కానీలే ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసిపోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ్యా. ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? మన పెద్దలు నేర్పిన సంస్కృతి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? ఇంకా నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నీ బాహుబంధాల్లో పూర్తిగా బంధించి, శ్వాస ఆడనంత దగ్గరగా బంధించి, ఒకరి మూతులు ఒకరు నాక్కొని నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతీ యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతీ యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలే అనే డైలాగు మరి దినమ్మ యాడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నేను తగ్గనబ్బా, ఏది ఏమైనా సరే ఈయన దాన ధర్మాలు చేసి నేను ఉద్ధరిస్తా, తగ్గేదే లేదు, బాగుంటుంది. ఏది ఏమైనా సరే అబ్బా, ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటా, తగ్గేదేలే. ఇది ఎక్కడిది రా స్వామి తగ్గేదిలే? ఏంటికి తగ్గవయ్యా నువ్వు? నీ 72 సంవత్సరాల వయసులో నువ్వు ఇంకా తగ్గేదేలే అని నువ్వు చేయి ఊపుతున్నావంటే నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాత్రలో వేసుకొని యుద్ధం చేయి మాతో. నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మందులు వేసుకోవాలా. మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థం ఏంటి అదిలే. నువ్వు బిఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేయకపోవడం పైగా ఏముండా 7 కొండలు 8వ కొండ ఉందంటున్నాడు. నా వ్యాపారాలు దండిగా ఉన్నాయి నా హైదరాబాద్లో, వీడికి నేను ఎందుకు రావాలా అంటే తిరుమల తిరుపతి యొక్క పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రమైన కొండ మీద నువ్వు నివాసం ఉండడం అనేది నీవు పనికిమాలిన పనిగా భావిస్తున్నావు. హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే విషయాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతటి బలహీనమైన అభిప్రాయము భగవంతుని పట్ల, ధార్మిక క్షేత్రం పట్ల ఉండే నీవు ఆ పదవి తీసుకోకూడదు. రాజ్యసభ పదవి తీసుకోవాల్సింది. ఇచ్చిండు కదా చంద్రబాబు నాయుడు నీకు. ఈ పదవి తీసుకుండే తలికి ఈ పదవికి తగినటువంటి న్యాయం చేయడానికి కావలసిన అలవాట్లను నువ్వు ఏర్పాటు చేసుకోవాలా. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలే. ఇంకా అన్నిటికంటే ఘోరమైంది, ఈ భారతదేశ వ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు బాధపడేంత గొప్ప చెడ్డ మాట ఏంటంటే ఆయన మాట్లాడింది. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లా మాట్లాడాడు ఆ మాటని. భగవద్గీతలో ఏముందంటున్నాడు. ఏముంది భగవద్గీతలో? చెత్త. ఏముంటుందయ్యా నాయుడు? ఏముంటుంది భగవద్గీతలో? శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినది ఉంటుంది. మా అందరికీ భారతదేశ వ్యాప్తంగా గొప్ప మాటలు. పుట్టినవాడు గిట్టగా తప్పదు, గిట్టినవాడు పుట్టగా తప్పదు, అనివార్యమేగో మరణం గురించి చింతించనేలా, ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇవి ఉంటాయి. ఇట్లాంటి చాలా ఉంటాయి గీతలో. ఇవన్నీ మాకు నచ్చుతాయి, నీకు నచ్చవు. మరి బిఆర్ నాయుడు ఆయన బిఆర్ గీతలో ఏముంటుందంటే, భగవద్గీతలో అయితే ఇవి ఉంటాయి, బిఆర్ గీతలో అయితే ఏముంటాయంటే వాచ్యాయన కామసూత్ర ధర్మాలు ఉంటాయి. ఈ కామసూత్ర ధర్మాల ప్రకారము నువ్వు పాఠాలు నేర్పిస్తావు. బిఆర్ గీత మాకు వద్దు స్వామి, ఈ భారతదేశానికి వద్దు. మాకు భగవద్గీత కావాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి పవిత్రమైనటువంటి ఆ గ్రంథములో ఉండే మాటలే మా జీవితాలకు మార్గదర్శకాలు. నీ మాటలు నమ్మి ఎవడైనా కానీ భగవద్గీతలో ఏముందనుకుంటే సంకనాకిపోతాం. నువ్వు వరస్ట్ అయిపోయినావు, వరస్ట్ అయిపోయినావు నువ్వు. వరస్ట్ కావడంలో కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో మూర్తినో గీర్తినో చాలా యాది పెట్టుకుంటారంట. ఆయన మూర్తి
ఏ క్షణాన ఏ మాట అన్యావో ఆ దేవదేవుడైన వెంకటేశ్వర పలికించినాడు నిన్నోటితో. చాలా యాది పెట్టుకున్నారు ఇప్పుడు మీ నాయుడును. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు దేవస్థానం ఉన్నంత వరకు మీ బిఆర్ నాయుడు యాదిలో ఉండనే ఉంటాడు. ఇంకా ఇబ్బందే లేదు. ఇప్పటికైనా మీకు అర్థం కావాలా. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు హరివో సాంబా. ఆయనదైతే అసలు యాది కాదబ్బా. ఆగిత్యం అయితే ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే గంట 2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తుంది. ఏ కొండలు గుర్తొస్తారా సాంబా? ఏ కొండలైనా చంద్రబాబు నాయుడు లాగే భక్తి పారవశ్యంలోకి ముని తేలుతున్నాడంట. 72 సంవత్సరాల వయసులో భక్తి పారవశ్యంలో ముని తేలుతున్నాడు. ఏ భక్తి పారవశ్యంలో? దేవదేవుడైన వెంకటేశ్వర భక్తి పారవశ్యంలో కాదు, ఇంకొక భక్తి పారవశ్యంలో తేలుతున్నాడు. మీరు ఏమనుకున్నారంటే జగన్తో పెట్టుకున్నాములే, జగనే ముందులే అనుకున్నారు. మీరు జగన్ గబ్బు పట్టిస్తాము, జగన్తో పెట్టుకున్నాము అనుకున్నారు. ఇప్పుడు అర్థమైనది ఏంటంటే మీరు జగన్తో కాదు పెట్టుకునేది, జగన్నాథునితో పెట్టుకున్నారు. లోకరక్షకుడైన జగన్నాథునితో పెట్టుకున్నారు. మీరు ఎవరినైతే మీరు గబ్బు పట్టియాలనుకున్నారో ఆ జగన్నాథుని మీ జీవితాలను చించినాడు, ఇట్లా బజార్లు వేసినాడు మీ జీవితాలను. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తే నేరుగా తిరుమల తిరుపతి పోయి స్వామిని దర్శించుకొని అపరాధం చేసినామని చెంపలు వేసుకొని మీరు నిజం ఒప్పుకోవాలా. జంతు కొవ్వు కానీ మరొక కొవ్వు కానీ కలసలేదు స్వామి, మేము రాజకీయ ప్రయోజనం కోసం తప్పుగా మాట్లాడి అపరాధం చేసినాం, నీ పట్ల అపచారం చేసినాం, క్షమించు తండ్రి అని చెప్పి మీరు చెంపలేసుకొని క్షమాపణ కోరితే ఆ స్వామి కరుణించవచ్చు మిమ్మల్ని. లేకపోతే రఘురామకృష్ణరాజుకు కాలు ఇరిగింది, హెరిటేజ్ కంపెనీ పాపరు పట్టింది, నీకేమో సీటీ చినిగిపోయింది. ఇంకా ఏమేమి జరగాలనో చూడండి చెప్తానా, జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి మహత్యం ఏందో మీరు ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళందరికీ అపరాధం తప్పక చెల్లిస్తారు మీరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా కానీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఆయనైనా సరే, ఆయనకు ఉండబడిన సంబంధాల దృష్ట్యా ఆయన పార్టీకి భజన చేసినాడు కాబట్టి, అబద్ధాలు నిజాలుగా మీడియాలో ప్రచారం చేసినాడు కాబట్టి అందుకు కృతజ్ఞతా భావంతో ఒక పదవి ఇవ్వాలని చెప్పి నువ్వు ఇచ్చిండొచ్చు, నేను కాదనలే. ఆయనకి ఇవ్వాల్సింది ఈ పదవి కాదు, ఇంకొక పదవి ఇచ్చిండాల. రెండవది పొరపాటు చేసినావు. ఇంత వీడియోలో దొరికిన తర్వాత అయినా కానీ ధార్మిక క్షేత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ బోర్డు చైర్మన్గా అర్హుడు అని చెప్పి రాజీనామా చేయించాలి ఆయనతో. ఆ స్థానంలో పవిత్రమైనటువంటి హృదయం కలిగిన మంచి అలవాట్లు కలిగిన ఓ మనిషిని పెట్టగలిగితే అది భక్తులందరూ స్వాగతిస్తారు, సంతోషిస్తారు. లేకపోతే ముఖ్యమంత్రి గారు